ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే నేను హాల్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను అండి. ముందు 2 డేస్ కూడా బెడ్రూమ్స్ అలానే మన కిచెన్ అదంతా కూడా చేసేసాను అనమాట. చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే అయితే హాల్ స్టార్ట్ చేశానండి. ఇంకా హాల్లో మనకి మెయిన్ డోర్ దగ్గర ప్లాస్టిక్ పువ్వుల దండలు అలానే ప్లాస్టిక్వి గుమ్మాన కట్టుకునే తోరణాలు ఇవన్నీ కూడా బాగా డస్ట్ పట్టేసాయి అనేసి అయితే ఇంకా వాటిలన్నీ కూడా తీసేసా అండి. తీసి ఇంకా వాటిని అయితే నానబెట్టేసి హాల్లో కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ బాగా డస్ట్ పట్టేసి ఉన్నాయి. అవి కూడా కొంచెం నానబెట్టేసా అనమాట. కుక్క బొమ్మలని కొన్ని ఫ్లవర్ వాజులు అవన్నీ కూడా బాగా డస్ట్గా ఉన్నాయి అనేసి అవన్నీ కూడా నానబెట్టా అండి. అవి నానేలోపు నేను ఇక్కడైతే వంట అదంతా కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. మీరు అనుకోవచ్చు అదేంటి ఉదయాన్నే వంట అయిపోతుంది కదా 6-6:30కి అట్లాగా అనేసి అనుకోవచ్చు. కానీ ఆ రోజు వంట అనేది ఉదయాన్నే చేయలేదండి. ఎందుకంటే పిల్లలకి ఆ రోజు హాఫ్ డేనే ఉందన్నమాట. స్కూల్లో సార్ ఎవరిదో బర్త్డే అయితే హాఫ్ డే వరకునే స్కూల్ అనేసి అన్నారు. ఇంకా అందుకని వాళ్ళు టిఫిన్ చేసి అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దండం అంతా పెట్టేసుకుని ఇంకా నేనైతే క్లీనింగ్ వర్క్ అంతా చేసుకుంటూ వంట కూడా కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడైతే మనకి పిల్లోలో పెట్టుకునే ఇదంతా స్పాంజ్ అనమాట. మాకు ఏంటంటే టబ్ చైర్లో పిల్లోస్ ఉంటాయి కదండి. దానిపైన కవర్స్ ఏమంటే బాగా మరకలు అయిపోయి మురిగ్గా అట్లా అనిపించాయి. ఎందుకంటే పిల్లలు ఏదైనా తినేటప్పుడు దాన్నే ప్లేట్ కింద అట్లా పెట్టుకుంటారు. అదేంటంటే ఏదైనా ఆయిల్ పడిపోవడం ఏదైనా తినే ఐటెం దాని మీద పడిపోయి కొంచెం అలా మరగ్గా ఉండిపోతుంది కదా. ఇంకా అందుకనే అవి కూడా వాష్ చేద్దాం అనేసి ఇంకా అదంతా కూడా ఓపెన్ చేసేసి అయితే అలా మంచం మీద వేసేసాను. ఇందాక పిల్లలు రెడీ అయ్యేటప్పుడు ఫ్యాన్ అది వేసుకున్నారు. ఎగిరిపోతుంది కదా అనేసి అయితే నేను పైన క్లాత్ అయితే పెట్టేసి జస్ట్ అట్లా పిల్లోస్ అయితే పెట్టేసాను అనమాట. ఇక్కడ అదంతా నేను ఆల్మోస్ట్ నాది వంట అంతా అయిపోయిందిలేండి. సాంబార్ అంతా కూడా ప్రాసెస్ అంతా అయిపోయింది. జస్ట్ మరిగితే సరిపోతుందనమాట. సరే అక్కడే ఉన్నాను కదా అనేసి నేను ఇంకా స్టవ్ మీద సాంబార్ అదంతా చూసుకుంటూనే ఇక్కడ నానపెట్టుకుంటున్న అవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ బాగా ఏంటంటే కుక్క బొమ్మలు ఉంటాయి అన్నమాట టీవీ కింద డెకరేటివ్ ఐటమ్స్. అవి బాగా డస్ట్ పట్టేసి ఉన్నాయి. ఇంక వాటికి బ్రష్ అది పెట్టేసి ఒకసారి వాష్ చేస్తే వాళ్ళు తెల్లగా వచ్చేసేమో కుక్క బొమ్మలు అయితే మాత్రం. ఇక్కడ అంతా కూడా మొత్తం అంతా వాష్ చేస్తానులేండి, అయిపోయింది. రోజైతే సాంబార్ చేశాను అనమాట. పిల్లలైతే ఉదయాన్నే టిఫిన్ చేసేసి వెళ్ళిపోయారనమాట స్కూల్కి. 1:30-1కి అట్లా వచ్చేస్తారు వాళ్ళు స్కూల్ నుంచి. ఉదయాన్నే వంట అయిపోయింది అనుకోండి ఇబ్బంది ఉండదు. మనం ఇంకా పనిలోకి స్టార్ట్ అయిపోవచ్చు. అదే వంట కాలేదు అంటే ఇంక వంట చేసుకుంటూ ఈ పని చేయాలంటే ఈ పని ఇంకా లేట్ అయిపోతుంది. ఇంకా సరే అనేసి ఇంకెంత అయితే అంత అవుతుంది లేదు. ఇంకైతే నేను ఇంకా స్టాప్ అయితే చేయలేదు. పిల్లలు వచ్చినా ఇబ్బంది ఏం లేదులే, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు అన్నట్టుగా నేనైతే ఇంక స్టార్ట్ చేశాను అనమాట. ఇదంతా చూస్తున్నారు కదా. ఈ బొమ్మ అయితే మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారండి. ఇప్పుడంటే మా మ్యారేజ్ డేనా ఉమెన్స్ డేకో కానీ ఇచ్చారనమాట గిఫ్ట్ అయితే. అది టీవీ దగ్గర నేను షో బొమ్మలా పెడతానమాట. కుక్క బొమ్మలు అవి పెట్టి దాని మధ్యలో పెడతాను, బాగుంటుంది హాల్లో. ఇంక ఇదంతా వంట క్లీనింగు అదంతా కూడా అయిపోయినాయండి. నేను వాష్ చేసినవన్నీ కూడా పైన వేసేస్తాను అనమాట. మన బాల్కనీలో వేసినా అది ఎండ తగలదు కదా, అసలు ఆరవు. ఇంక అందుకనే ఒక 5 minutes పైకి వెళ్ళి అదంతా సెట్ చేసి ఆరబెట్టేసుకున్నాం అనుకోండి, మన వర్క్ అంతా అయ్యేటప్పటికి మొత్తం అయిపోతుందన్నమాట. ఇంకా ఈ కిటికీకి మనకి మస్కిటో డోర్స్ అయితే ఉంటాయండి. అవన్నీ కూడా నేను ఉదయాన్నే స్నానం చేయకముందే క్లీన్ చేస్తాను అనమాట. మస్కిటో డోర్స్ అలానే టబ్ చైర్స్, పిల్లలు చిన్న చైర్స్ ఉంటాయి అవి, టేబుల్ మేటు మొత్తం అవన్నీ కూడా మార్నింగే నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే అవన్నీ కూడా పైకి తీసుకెళ్ళి మొత్తం క్లీన్ చేసి పెట్టేసాను అనమాట. మళ్ళీ స్నానం చేసిన తర్వాత అవన్నీ క్లీన్ చేయాలంటే మళ్ళీ తడిచిపోతాం కదా అనేసి స్నానానికి ముందే అవన్నీ కూడా నేను క్లీన్ చేసి పెట్టేసుకుని ఇంకా హాల్ అయితే అంతా స్టార్ట్ చేశానండి. ఇక్కడ వాల్ చూస్తున్నారా, వాల్ పేపరు మొన్న మా చిన్నబాబు బర్త్డే రోజు ఎవరు చింపేశారో చూడలేదు, తర్వాత చూసాను అనమాట. సర్లే గమ్ అంటించేస్తే సరిపోతుందిలేండి, కానీ చిరాకుగా అనిపిస్తుంది ఇక్కడ.
క్లీన్ చేస్తున్న వాల్ ఉంది కదండి, వాల్కి ఆపోజిట్లో మాది ప్లేన్ వాల్ అనమాట. వాళ్ళకి ఏంటంటే మేము మా పిల్లలవి, మేము ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినవి, బయటకు వెళ్ళినవి అవన్నీ కూడా ఫొటోస్ ఫ్రేమ్స్ చేయించుకుని పెట్టుకుంటాం అనమాట. అవన్నీ కూడా నేను తీసేసి క్లీన్ చేస్తా అండి. లాస్ట్ ఇయర్ పండగకి అనుకుంటా క్లీన్ చేసినప్పుడు నేను నార్మల్గా ఫొటోస్ అన్నీ తీసేసి క్లీన్ చేసిన తర్వాత పెడదామని చూస్తుంటే అస్సలు నాకు సెట్ కాలేదు. అది ఏ ప్లేస్లో ఏ ఫోటో ఏంటో అసలు అర్థం కాలేదన్నమాట. ఏదైతే ఏమైంది, ఏ ప్లేస్లో అయినా ఏ ఫోటో పెట్టేద్దాం అన్నట్లుగా అనుకున్నా, కానీ దానికి సంబంధించిన మేకులు ఉంటాయి కదండి, అవి ఒకే సైజులో ఉంటాయి కదా. ఆ ఫోటో ఎంత సైజు ఉంటుందో అంత సైజులోనే ఉంటాయి. ఆ సైజ్ ఫోటోలో వేరే సైజ్ ఫోటో పెడితే సెట్ కాదు కదా. చాలా తలనొప్పి అయిపోయింది ఆ రోజైతే మాత్రం నాకు. ఇంకా నేను ముందు జాగ్రత్తగా ఇప్పుడు తీసేటప్పుడే ముందుగానే ఒక పిక్ అయితే తీసి పెట్టుకున్నాను. మళ్ళీ మనం క్లీన్ చేసిన తర్వాత పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉండదు కదా అనేసి. ఇంకా అప్పుడైతే బాగా ఎక్స్పీరియన్స్ అయ్యిందండి. అప్పుడు ఎలా పెట్టానంటే, ఇంకా మా పిల్లలది ఫోటోలో అప్పుడు వాల్ అంతా పడి ఉందన్నమాట. ఆ ఫోటోలో ఉంది. ఇంక అందుకనేసి ఆ ఫోటో వెతికి ఎక్కడుందో చూసి మరి ఇంకా అట్లా సెట్ చేసి పెట్టా అనమాట. ఇంకా ముందు జాగ్రత్తగా అనేసి ఇప్పుడైతే ఫోటో తీసుకునే పెట్టుకున్నాను నేను ప్రశాంతంగా. ఇంక ఇదంతా కూడా చిన్న బ్రష్ పెట్టుకుని అయితే క్లీన్ చేసేస్తున్నా అండి. నేను ఇదంతా క్లీన్ చేసిన తర్వాత అయితే దేవుడిని అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. అంటే దేవుడి దగ్గర సామాన్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను వాష్ చేసేసి నైటు ఇంకా దేవుడి పటాలకి తడిగుడ్డ పెట్టి తుడిచేసిన తర్వాత పసుపు, కుంకుమ, గంధం అవన్నీ బొట్లు పెట్టేసుకున్నాను అనమాట. నైట్ స్నానం చేసిన తర్వాత అంతా చేశాను అనమాట. అది ఇంకా మనకి శ్రావణం స్టార్ట్ అయిపోయింది కదండి. ఆల్రెడీ మనకి ఫస్ట్ శుక్రవారం కూడా అయిపోయింది, రెండో శుక్రవారం వచ్చేస్తుంది అనమాట. శ్రావణ మాసం అంటేనే లేడీస్ సంబంధించింది. మీరందరూ షాపింగ్ అనేది చేసేసుకున్నారా? శారీస్ అని, అలానే గోల్డ్ తీసుకోవడం, బ్యాంగిల్స్ అని, ఇవన్నీ చాలా ఉంటాయి కదండి. ఇదంతా అయిపోయింది అనుకుంటున్నాను. మాది ఇంకా అయితే ఇంకేమీ కాలేదు. వెళ్ళి తీసుకోవాలి. ఒక 2 days అట్లా పడుతుంది. మీదంతా అయిపోయిందని అనుకుంటున్నాను. మీరు అయిపోతే కనుక కింద కామెంట్ చేయండి. ఏమేమి కలర్స్ శారీస్ తీసుకున్నారు, ఏంటి గోల్డ్ తీసుకున్నారా లేదా ఏంటి అంతా కూడా. ఇక్కడైతే చైర్స్ అలానే దివాన్ కట్ అవన్నీ కూడా బ్రష్ పెట్టి క్లీన్ చేస్తాండి. ఫ్యాన్లు అవంతా కూడా తుడిచేసాను అనమాట. తుడిచిన తర్వాత ఇంకా టీవీ దగ్గర యూనిట్ ఉంది, టీవీ యూనిట్ అదంతా కూడా క్లీన్ చేసేసి టీవీ బ్యాక్ సైడ్ అదంతా కూడా ఒకసారి బ్రష్ పెట్టి తుడిచేసామంటే అయిపోతుంది కదా. ఇంకా మేము ఏంటంటే టీవీ వైర్స్ కానీ, టాటా స్కై సంబంధించి వైర్స్ కానీ ఇవన్నీ కూడా వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడే ప్లానెడ్గా వుడ్ వర్క్ చేయించేటప్పుడు వుడ్ వర్క్లోనే మేము కనిపించకుండా అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఈ లోపల నుంచి మనకి టీవీ కింద మాది సెటప్ బాక్స్ ఉంటుందండి. ఆ టీవీ కింద లోపల నుంచి ఉంటాయి అన్నమాట వైర్స్ అనేవి. ఎవరికి అంత కనిపించవు. నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట. వైర్స్ అదంతా కూడా బయటకు కనిపిస్తే ఇష్టం ఉండదు. కొంచెం లేట్ అయినా కానీ ఇలా వైర్స్ కనిపించకుండా అంత నీట్గా ప్లాన్ చేసుకుని అయితే మా హస్బెండ్ ప్లాన్ చేశారనమాట. నాకు అంత ఐడియా ఉండదు, తెలియదులేండి ఏంటి ఇన్ని లోపలికి పెట్టి చేస్తారా అది ఇది అనేసి. నేను కూడా మా వర్క్ చేసినప్పుడే చూసాను, ఏంటి వైర్లు అవన్నీ కూడా లోపలికి పెట్టేసి చేస్తారా అనిపించింది నిజంగా. కానీ నిజంగా ఎంత పెట్టి చేయించుకుంటున్నామో అలా బయటికి వైర్లు కనిపించాయని చాలా చిరాకుగా అనిపిస్తుంది కదా. మెయిన్ అది హాల్లో. ఇంకా అందుకని వైర్లు అవి ఏమి కనిపించకుండా ఉండడం కోసం అనమాట నేను మొత్తం అవన్నీ కూడా దగ్గరికి పెట్టేసి వైర్లు అవన్నీ మొత్తం కవర్ చేసేస్తున్నాను టీవీకి బ్యాక్ సైడ్ ఉండేలాగా. నెక్స్ట్ అండి, అన్ని రూమ్లు ఎలా ఉన్నాయేమో కానీ కనీసం కొంచెం హాలైనా నీట్గా ఉంచుకుంటే మనకి ఎంట్రన్స్ అదే కాబట్టి వచ్చే వాళ్ళకైనా పీస్ఫుల్గా ఉంటుంది, చూసే వాళ్ళకైనా బాగుంటుందని నా ఫీలింగ్.
నేనైతే మొత్తాన్ని నాకు వీలైనంత వరకు నేను చేసుకోగలిగినంత వరకు కూడా నేను కొంచెం కొంచెం కాకపోతే కొంచెమైనా నీట్గా ఉంచుకునేలాగా చూసుకుంటానండి. చాలామంది ఏంటంటే చూస్తూ ఉంటాను కదా, టీవీ కిందనే ఆయిల్ డబ్బాలని, లేదంటే దువ్వెనలని, జండు బామ్స్ అని, ఇవన్నీ అవన్నీ చాలా పెట్టేస్తారండి. అది చిరాకుగా అనిపిస్తాయి కూడా. అంత కష్టపడి అన్ని డబ్బులు పెట్టి ఇలా వుడ్ వర్క్ చేయించుకున్నది అవన్నీ పెట్టుకోవడానికి చెప్పండి. కాదు కదా, ఏదైనా నీట్గా ఉంటుంది బాగుంటుంది కదా అనేసి అవి పెట్టుకునే ప్లేస్ ఉంటుంది, బెడ్రూమ్లో అట్లా ఉంటుంది, అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే వెంటనే అట్లానే చేస్తాను. మా పిల్లలు ఆడుకునే బొమ్మలు పెట్టినా కానీ, మా హస్బెండ్ ఎప్పుడైనా జండు బామ్ పెట్టినా కానీ వెంటనే తీసేసి లేదంటే ఆ కబోర్డ్లో వేసేయడం, లేదంటే అది ఎక్కడ తీసారో అక్కడ పెట్టడం చేస్తాను అనమాట. నాకు టీవీ యూనిట్ దగ్గర ఏది చిరాకుగా కనిపించినా అసలు ఇష్టం ఉండదనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఆ టీవీ యూనిట్ అదంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత నేను మార్నింగ్ టచ్ చైర్స్ అవన్నీ కూడా క్లీన్ చేశాను కదండి. ఇంక చీకటి పడిపోతుంది అనేసి నేనైతే పైనుంచి తీసుకొచ్చేసాను. టచ్ చైర్స్ అవన్నీ కూడా తీసుకొచ్చేసి ఇక్కడ కర్టెన్స్ చెప్పాను కదా, ముందు ఒక 2 days ముందే నేను కర్టెన్స్ అవన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ మస్కిటో డోర్స్ కూడా మా చిన్న బాబే వాటిలన్నీ కూడా అరేంజ్ చేశాడనమాట. నేను అసలు అనుకోలేదు వాడు ట్రై చేస్తా అన్నాడు. సరే ట్రై చేయలే, నా పని అయ్యేటప్పటికి నేను తర్వాత పెట్టుకుంటా అన్నట్లుగా అనేసి అంటే చక్కగా 3 డోర్లు వాడే ఫిట్ చేసేసి కిచెన్లో డోర్ కూడా వాడే ఫిట్ చేశాడండి. ఆ 3 డోర్లు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఫ్రీగానే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ కిచెన్లో డోర్ పెట్టాలంటే కొంచెం కష్టమే, చెయ్యి తిరగదు, ఇటువైపు కబోర్డు ఉంటుంది కాబట్టి. కానీ బాగానే పెట్టాడు, నాకు చూడగానే భలే అనిపించింది. మన పిల్లలు ఇలా ఒక్కొక్కసారి ఇలా పనిచేస్తూ ఉంటే అమ్మో పెద్దవాళ్ళు అయిపోయారా అనిపిస్తుంది నిజంగా. అక్కడైతే చక్కగా ఏదో హెల్ప్ చేశాడులేండి, వాడికి తోచినంత కాదు, నన్ను అడిగితే ఇంకా ఎక్కువ పని చేశాడు నన్ను అడిగితే. మా చిన్నబాబు అయితే కొంచెం పని చేస్తాడులేండి, మా పెద్దోడు కూడా చేస్తాడనమాట. కానీ వాడికి నచ్చాలి. ఈడేంటంటే చెప్పగానే చేస్తాడు, ఇంకా చెయ్యను అది ఇదని ఏమి ఉండదు. చిన్నోడైతే చేస్తాడులేండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడైతే నేను ఇంకా కట్టెలు అవన్నీ కూడా వేసేసి బెడ్షీట్లు అంటే ఇక్కడే దివాన్ మీద బెడ్షీట్ అదంతా కూడా అరేంజ్ చేసేస్తున్నాను అనమాట. లాస్ట్గా అయితే మొత్తం ఫైనల్ అయిపోయిందండి. ఇంకా హాల్ అదంతా కూడా చూస్తున్నారు కదా. నిజంగా క్లీన్ చేసిన తర్వాత వచ్చిన ఫీలింగే వేరే, నన్ను అడిగితే ఆ ఫీలింగ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. క్లీన్ చేసిన తర్వాత అమ్మయ్య అనిపిస్తుంది అనమాట. ఆకలి కూడా అనిపించింది నన్ను అడిగితే. ప్రశాంతంగా ఉంది, అన్ని రూములు నీట్గా ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే నిజంగా మాత్రం. ఇక్కడ ఏం చూస్తున్నారు కదా, అదంతా కూడా నీట్గా నేను చేసుకోగలిగినంతలో నేనైతే నీట్గా చేసి పెట్టేసా అండి. ఇక్కడ టెడ్డీ బేర్ చూస్తున్నారు కదా, హనీ కలరు. మేము మా హస్బెండ్ వచ్చినప్పుడు పిల్లలు సిఎంఆర్కి వెళ్దామంటే అక్కడ గేమ్స్ ఉంటాయి కదా, సిఎంఆర్లో పిల్లలు గేమ్స్ ఆడుకుంటూ ఉంటే మా చిన్న బాబుకి ఆ టెడ్డీ బేర్ గిఫ్ట్ వచ్చిందనమాట. ఎందులోనో విన్ అయితే ఆ గిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ కుక్క బొమ్మలు చూస్తున్నారా ఎంత తెల్లగా వచ్చాయో వాళ్ళు అనిపించినాయి నాకు. బ్రష్ పెట్టి మొత్తం సోప్ పెట్టేసి బ్రష్ పెట్టేసా అనమాట. మొత్తం వైట్గా వచ్చేసినాయి 2 కూడా. ఇక్కడ నేను దేవుణ్ణి కూడా మొత్తం సర్దేసుకున్నా అండి. స్నానం చేసిన తర్వాత ఇంకా ఫోటోలు అవన్నీ కూడా తీసి ఇంకా బొట్లు అవి పెట్టేసిన తర్వాత నీట్గా సర్దేసుకున్నాను అనమాట. సర్దేసుకుని ఇంకా ఫైనల్గా తడిగుడ్డు కూడా పెట్టేశాను. ఇంకా ఎలాగో నెక్స్ట్ డే ఫ్రైడేనో థర్స్డేనండి నెక్స్ట్ డే. ఎట్లాగో వారమే కదా అనేసి ఇంకైతే వారం కాగిపోయినా పెట్టాలండి, లేదంటే కాలికి చిరాగ్గా అంటుకుపోతుంది డస్ట్ అనేది. ఫైనల్గా పెట్టేశాను అనమాట. దేవుడు చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. ఆ గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటే మరి నిండుగా అనిపిస్తుంది. ఇంకా ఎర్లీ మార్నింగే లేచి దండం పెట్టుకోవాలనిపిస్తుంది నాకు ఇలా ఉంటే మాత్రం. కానీ ఎర్లీ మార్నింగ్ అవ్వదులేండి, పిల్లలకి బాక్సులు అవన్నీ అరేంజ్ చేయాలి కదా. వాళ్ళు వెళ్ళిన తర్వాతే ఇంకా ప్రశాంతంగా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కూడా గంధం కుంకుమ అవన్నీ కూడా బొట్లు పెట్టేశాను. చూస్తున్నారు కదా. ఇక్కడ ఫైనల్గా అయితే మొత్తం అంతా అయిపోయిందనమాట. ఇంకా నేను నైట్ టైము స్నానం చేసిన తర్వాత జస్ట్ అట్లా ఒక ఆరతి అయితే వెలిగించుకుని జస్ట్ దండం పెట్టుకుంటాను పడుకునే ముందు, లేదంటే స్నానం చేసిన వెంటనే. ఇంక ఎంత వర్క్ అయిన తర్వాత ఒక టీ పడకపోతే ఇంకా మనకి కష్టం అనమాట. ఇంకా అందుకనేసి నేను టీ పెట్టుకున్నాను. అలానే పిల్లలకైతే పాలు కాచేసి ఇంకా చీకటి పడిపోయింది కదా ఇంకా అనేసి ఇంకా నేనైతే డిన్నర్కి కూడా రైస్ అనేది పెట్టేసండి. ఆ రోజు మార్నింగ్ చేసిన కర్రీ ఉంది, ఇంకా అందుకే రైస్ పెట్టేస్తాను.
ఇంకా నాకు బ్యాలెన్స్ బాల్కనీ ఉందండి. బాల్కనీ ఏంటంటే ఫ్రైడే ముందు రోజు థర్స్‌డే అట్లా చేద్దాంలే అనేసి నేను ఇంకా దాన్నేమి క్లీన్ చేయలేదనమాట. థర్స్‌డే అట్లా చేస్తే ఫ్రైడేకి తులసమ్మ అదంతా కూడా నీట్‌గా ఉంటుంది కదా! పసుపు కుంకాలతో అనేసి. ఓకే అండి. వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. ప్లీజ్ చూసి అట్లా వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చుకుని అలానే మీ సపోర్ట్‌గా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.